సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లే అనే సెక్షన్లో ఒక పర్టికులర్ టైం తర్వాత ఈవినింగ్ 6 తర్వాత ఆటోమేటిక్గా బ్లూ లైట్ అనేది ఎనేబుల్ అయ్యేలాగా ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో డిస్ప్లేలో ఎనేబుల్ బ్లూ లైట్ ఫిల్టరేషన్ అని చెప్పేసి అని టైం అక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే ఇక ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6 తర్వాత స్క్రీన్ బ్రైట్నెస్ స్క్రీన్ కలర్ టోన్ మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇందాక అనుకున్నట్టు మెలటోనియన్ రిలీజ్ అయ్యే స్కోప్ ఉంటుంది, నిద్ర మంచికి వచ్చే స్కోప్ ఉంటుంది. రెండోది ఈవినింగ్ నైట్ పడుకోబోయే ముందు నైట్ 9 to 10 అవర్ డోంట్ డిస్టర్బ్ మోడ్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబం మొత్తము మీద ఒక్కళ్ళకి ఎమర్జెన్సీ కాల్స్ కి ఎనేబుల్ అయి ఉంటే చాలు ఫోన్. అందరికీ కూడా ఫోన్ నాకేదో ముఖ్యమైన కాల్స్ వస్తాయని చెప్పేసి ఆన్ పెట్టుకోవద్దు. డోంట్ డిస్టర్బ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఏదైనా పుస్తకం చదివేటప్పుడు రీడింగ్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో రీడింగ్ మోడ్ లో ఏంటంటే కలర్స్ అంతా కూడా డిగ్రేడ్ అయిపోయేసేసి ఓన్లీ రీడింగ్ మీద ఫోకస్ చేసేలాగా మనకు సెట్టింగ్స్ అనేది రీడింగ్ మోడ్. అలాగే గెస్ట్ ప్రొఫైల్ ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పిల్లలకేమో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసేవ్వండి. దాంట్లో వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన అప్లికేషన్స్ యూట్యూబ్ కిడ్స్ కానీ సేఫ్ బ్రౌజర్స్ కొన్ని ఉంటాయి, వాటిని బ్రౌజర్స్ కానీ ఇన్స్టాల్ చేసి ఇవ్వండి. రెండోది మీ ఇంటికి ఎవరో వచ్చారు, బంధువులు పిల్లలు ఎవరో ఇచ్చారు, వాళ్ళకు గెస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అది ఇవ్వండి. ఆర్థిక పరంగా వాళ్ళు ఏదో మీ అకౌంట్స్ వీటన్నిటిని పొరపాటు నేర్పడితే అది నొక్కేసి అమౌంట్ పోవటాలు ఇలాంటి ప్రమాదాలు ఉండవు. ప్లస్ ఏ పడితే అవాంఛమైన వెబ్సైట్లు చూసే ప్రమాదం అనేది ఉండదు. గెస్ట్ ప్రొఫైల్ ఒకటి, అలాగే పిల్లల కోసం ఒక సపరేట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక అన్నట్లు టాస్కర్లో మీ వైఫై మొబైల్ డేటాని ఎప్పటికప్పుడు ఇచ్చేసుకోండి. గూగుల్ ఫ్యామిలీ లింక్ అనే దాంట్లోకి వెళ్ళేసి ఏ యాప్ ఎంత సేపు వాడాలి అన్నది రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం. డిజిటల్ వెల్బీయింగ్ అనే దాంట్లో ప్రతి రోజు కానీ ప్రతి వారం కానీ పేరెంట్స్ తీసుకొని మా పిల్లవాడు ఈ రోజు ఎంత టైం స్పెండ్ చేశాడు అక్కడ స్టాటిస్టిక్స్ ఉంటాయి. డిజిటల్ వెల్బీయింగ్ అని సెట్టింగ్స్ లో ఉంటుంది. ఎన్ని గంటలు ఫోన్ చూశాడు అనేది అదొక్కసారి రోజు మానిటర్ చేసి ఎక్కువ సమయం చూస్తుంటే గనక ఖచ్చితంగా ఓకే ఎలా హ్యాండిల్ చేయాలో సైకలాజికల్ ఎలా హ్యాండిల్ చేయాలి కొత్తగా యాక్షన్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోండి.